Hello friends, welcome to Honey GS Academy. 19th March daily current affairs with GS points Hindu Express Inadu and PIB News. So మనం every current affairs classes ని లాస్ట్ డే కరెంట్ అఫైర్స్ యొక్క రివిజన్ తో స్టార్ట్ చేస్తాం. మనం మార్నింగ్ పూట ఈ మార్చి 16, 17, 18 3 డేస్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసి ఉన్నాం. సో 19th మార్చిన ఆ 3 డేస్ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి, 10 minutesకి పైగా పడుతుంది. సో కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, ఇన్ఫ్యాక్ట్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ లైట్ ఫీవర్. సో ఈ జలుబు చాలా సతాయిస్తుంది వాస్తవంగా. బ్లాక్ ఉన్న ముక్కు ఎర్రగా అయిపోయింది, చీది. సో ఇప్పుడు మనం ఆ 10 minutes మళ్ళీ దీనికి ఒక 15 minutes కేటాయించలేం. రేపు ఈ 4 days కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసినాకనే 28th March స్టార్ట్ చేద్దాం. ఈ పాలిటీ కోర్స్ వాళ్ళకి పాలిటీ, ఎకనామీ కోర్స్ వాళ్ళకి ఎకనామీ అయిపోయేసరికి మన ఎనర్జీ మొత్తం అయిపోయింది. సారీ ఫర్ దట్. సో మనం ఈ 4 days కరెంట్ అఫైర్స్ రివిజన్ని రేపు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఎకనామీ చూస్తే, ఇన్ఫ్యాక్ట్ నిన్న స్పేస్ ఆర్టికల్ అనేది సునీత విలియమ్స్ మళ్ళీ ఈరోజు వస్తుంది కాబట్టి అది కూడా రివిజన్ మనకి అయిపోయినట్టుగా తీసుకోవచ్చు. సో 19th March చూస్తే మనకు వెరీ ఫేమస్ ఎకనామీ ఆర్టికల్ వార్తల్లో వచ్చింది. ఏంటి అంటే, సో బీటీ కాటన్, ఫేమస్ నోన్ యాజ్ జిఎం కాటన్ కూడా పిలుస్తాం. సో జెనెటికల్లీ మోడిఫైయింగ్ చేసిన కాటన్, పత్తి అని చెప్పేసి. సో ఎందుకు వార్తల్లో వచ్చింది? సో ఇది ఎకనామీలో సిలబస్లో ఉన్నదండి. వ్యవసాయం అని చెప్పేసి అగ్రి ఇన్పుట్స్, వ్యవసాయ ఉత్పాదకాలు అని చెప్పేసి విత్తనాలు తీసుకుంటాం, సీడ్స్ అని చెప్పేసి. అందులో ఇది వస్తుంది, జిఎం క్రాప్స్ అని చెప్పేసి. రైట్, ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే, ఇది లక్నోకి చెందిన, ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకని చెప్పేసి డిస్కస్ చేద్దాం. లక్నోలో ఉన్న మనకి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ పింక్, సో బౌల్ వామ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది ఒక రకమైన పురుగు అన్నట్టు. ఇది పత్తిని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఈ పత్తిని తట్టుకునేలా ఈ బీటీ కాటన్ని రూపొందించింది. ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం కాబట్టి సో ఇది మనకు సైన్స్ ఆవిష్కరణ తీసుకోవట్లే నేను. వై? బికాజ్ ఇది బీటీ కాటన్ కాబట్టి. మనం ఎకనామిక్ కోర్స్ లోపల అగ్రి ఇన్పుట్స్ అనే పాఠంలో డిస్కస్ చేసినాం. వ్యవసాయ ఉత్పాదకాలు అని చెప్పేసి పిలుస్తాం కదా. రైట్. సో ఇప్పుడు ఏంటి అంటే, ఈ పింక్ బోల్ వార్మ్ని తట్టుకునేలా రూపొందించిన మొట్టమొదటి బీటీ కాటన్ని లేదా జిఎం కాటన్ని సృష్టించిన కంపెనీ మనకు లక్నో కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ బొటానికల్ రీసెర్చ్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూషన్ అది. రైట్, ఇప్పుడు కొద్దిగా జిఎస్ మనం లింకప్ చేసుకుంటే, సో బీటీ కాటన్ ఇది జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అని చెప్పేసి పిలుస్తాం. జన్యుపరంగా సవరించిన పంటలు అని చెప్పేసి. సో హైబ్రిడ్ వేరండి, జిఎం అనే రెండు కాన్సెప్ట్ వేరు ఉంటాయి మనకి. సో మీకు ఇక్కడ ఒక 3 డిస్కస్ చేద్దాం చిన్నగా. సో ఎకనామిక్ కోర్సు తీసుకునే వాళ్ళకి ఇది కొంచెం పనికొస్తుంది. ల్యాండ్ రేసెస్ అండ్ హైబ్రిడ్ అండ్ జిఎం క్రాప్స్ అని చెప్పేసి. ల్యాండ్ రేసెస్ మీన్స్ ఇవి సహజంగా ఒక పంటలో వైవిధ్యత వస్తుంది. హైబ్రిడ్ మీన్స్ ఇది ఆర్టిఫిషియల్లీ ల్యాబ్లో మనం తీసుకొస్తాం వైవిధ్యత. జిఎం క్రాప్ మీన్స్ పూర్తిగా మనం జెనెటికల్లీ మోడిఫైడ్ చేస్తాం. సో ఇక్కడ ల్యాండ్ రేసెస్ మీన్స్ తెలుగు అర్థం ఏమొస్తుందంటే, మనం జనరల్గా ఒక పంట పండించినప్పుడు ఆ వరి పంట లోపల, ఆ గింజ లోపల కొన్ని అద్భుతంగా తయారవుతాయి. సో ఆ వైవిధ్యత మనం తయారు చేయలేదు, న్యాచురల్లీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, కోహ్లీకి ఈ కవర్ డ్రైవ్ ఎవరు నేర్పలేదు, రోహిత్ శర్మకి పుల్ షాట్ ఎవరు నేర్పలేదు, ధోనికి హెలికాప్టర్ షాట్ ఎవరు నేర్పలేదు, సహజంగా అబ్బింది వాళ్ళకి. అట్లా సహజంగా పంట గింజ లోపల వైవిధ్యత వస్తే మనకు ల్యాండ్ రేసెస్గా పిలుస్తాం. సో హైబ్రిడ్ మీన్స్ మనకి ప్రయోగశాలలో వాళ్ళు వైవిధ్యత తీసుకొస్తారు, ఎక్కువ పండేలా, ఎక్కువ పొడవు వచ్చేలా. జెనెటికల్లీ మోడిఫైడ్ జన్యుపరంగా మొత్తం మనం సవరించి పరేసినాం. ఆ జన్యు లక్షణాలు మొత్తం ఉండవు, ఇక్కడ కంప్లీట్గా వేరే వస్తాయి. రైట్, అయితే 2002లో వెరీ ఫస్ట్ టైం మనము బీటీ కాటన్ని ఆమోదించినాం. సో జన్యుపరంగా సవరించిన పంటల్లో ఇండియాలో ఉన్న ఏకైక పంట యాజ్ అండ్ టుడే ఓన్లీ బీటీ కాటన్. వాట్ అబౌట్ జిఎం మస్టర్డ్? సో మరి జిఎం ఆవాల పంట ఆమోదించినంగా అంటే ఇంకా వాణిజ్యపరంగా ఇది అమల్లోకి రాలేదండి. సో జిఎం పంటల్ని ఎవరు ఆమోదిస్తారు అని చెప్పేసి చూస్తే, సో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద పనిచేస్తుంది.
సో ఇది సిఫార్సు చేస్తుంది. ఫైనల్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వల్ల ఆమోదిస్తే ఆ జిఎం క్రాప్ పంట అనేది అమల్లోకి వస్తుంది. సో జిఎం మస్టర్డ్ని ఇది ఆమోదించింది, ఇది కూడా ఆమోదించింది, కానీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి వాణిజ్యపరంగా ఇంకా అమల్లోకి రాలేదు. సో ప్రజెంట్ చూస్తే ఇండియా లోపల ఉన్న ఏకైక జిఎం క్రాప్ బీటీ కాటన్ ఓన్లీ. ఒకవేళ జిఎం మస్టర్డ్ ఆమోదిస్తే ఫస్ట్ ఆహార పంట అని చెప్పేసి పిలుస్తాం, ఇది వాణిజ్య పంట అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎకనామీలో ఉన్న ఫస్ట్ అప్డేట్. మనకి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి లక్నో గుర్తుపెట్టుకోవాలి. ఈ పింక్ బోల్ వార్మ్ని నిరోధించిన ఫస్ట్ బీటీ కాటన్ని డెవలప్మెంట్ చేసింది. సో నెక్స్ట్ అండి, సునీత విలియమ్స్ అండ్ బాచి విల్మోర్లు ఎట్టకేలకు భూమి మీదకి వచ్చారు. సో మార్చి 18 డేట్ తీసుకోవాలి మనకు యాజ్ పర్ నాసా. మార్చి 19 మన కాలమానం ప్రకారం కిందికి వచ్చారు. సో మనం పొద్దున్న డిస్కస్ చేసినాం కదా, అది మరొకసారి రివిజన్ లాగా పనికొస్తుంది. యాక్చువల్లీ ఏమైంది అంటే, సో 5th జూన్ 2024లో సో ఇద్దరు మన ఇండియా సంతతి సునీత విలియమ్స్ గుర్తుపెట్టుకోవాలి, సునీత విలియమ్స్ ప్లస్ సో బాచి విల్మోర్ ఇద్దరు కూడా, సో వీళ్ళిద్దరు కూడా మనకి సో బోయింగ్ కంపెనీ, ఇది కంపెనీ అండి, ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ, బోయింగ్ యొక్క స్టార్ లైనర్. సో స్టార్ లైనర్ ఇది ఒక వ్యోమ నౌక, స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఇది ఒక కంపెనీ పేరు ఇది. సో ఈ స్పేస్ క్రాఫ్ట్ లోపల పెయిన్లు తీసుకుపోయింది అట్లాస్ 5 రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో 9 days అని చెప్పేసి పెయిన్లు మొత్తం మీద. అన్ఫార్చునేట్లీ ఈ స్టార్ లైనర్ కావచ్చు లేదా అట్లాస్ 5, ఈ స్టార్ లైనర్ లోపల మనకి సో హీలియం లీకేజీ కారణం అని చెప్పేసి పిలుస్తాం. సో హీలియం లీకేజ్ కారణంగా సో ఇన్ఫ్యాక్ట్ అక్కడే ఉండిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టార్ లైనర్ అనేది వీళ్ళు లేకుండానే కిందికి వచ్చేసింది. సో ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉండిపోయిన తీసుకొచ్చే ప్రయత్నం నాసా స్టార్ట్ చేసింది. సో ఫైనల్లీ మనకి సో క్రూ 10 మిషన్ అండి, అంటే క్రూ అంటే మనకి మనుషులు తీసుకుపోతాం కదా, దాన్ని క్రూ అని చెప్పేసి పిలుస్తాం. మనుషులు తీసుకుపోకుండా దాన్ని అన్క్రూ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది స్పేస్ ఎక్స్ యొక్క మిషను. ఇది ఈసారి స్పేస్ ఎక్స్ను నాసా కలిపి ప్రయోగించినాయి. సో ఇక్కడ ఏంటి చెప్పేది, ఈ మిషన్ పేరు మనకి, సో ఇందులో ఉన్న స్పేస్ క్రాఫ్ట్ పేరు మనకి డ్రాగన్ అండి. సో డ్రాగన్ అని చెప్పేసి ఇట్లా బోయింగ్ కంపెనీ యొక్క స్టార్ లైనర్ ఉంది కదా, దీనికి ఈక్వల్గా మనకి డ్రాగన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది సో ఫాల్కన్ 9 రాకెట్ తీసుకుపోయింది. ఫాల్కన్ 9 రాకెట్ వచ్చేసి తీసుకుపోయింది. సో వీళ్ళు క్షేమంగా ఈ సునీత విలియమ్స్, బాచి విల్మోర్లు సో డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ లోపల వచ్చిండ్రు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్లోరిడా దగ్గర ఉన్నటువంటి అట్లాంటిక్ తీరం లోపల ల్యాండ్ అయిపోయిండ్రు. సో ఇది మనకు ఇష్యూ అండి, క్షేమంగా వచ్చేసిండ్రు. ఇంకా మన సునీత విలియమ్స్ రికార్డ్స్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్నది కదా, సో హౌ మెనీ డేస్ అండి, 18th మార్చ్న వచ్చింది. యాజ్ పర్ నాసా ప్రకారం చూస్తే వెబ్సైట్లో మనం తనిఖీ చేస్తే అదే ఉన్నది, 19th మార్చు మనం తీసుకుంటాము. సో మొత్తం మీద ఒక 287 డేస్ అండి. ఈ 18th మార్చ్ మనం కౌంట్ చేసుకుంటే సో అది కౌంట్ చేస్తేనేమో 287, అది చేయకుంటే 286 అని చెప్పేసి వస్తుంది. సో మహిళల్లో ఇది అత్యధికం అని చెప్పేసి పిలుస్తాం, మహిళల్లో అత్యధికము. సో మొత్తం మీద చూస్తే మనకి సో వాలేరీ పాలియాకోవ్ అని చెప్పేసి ఉంది, రష్యా వ్యక్తి. సో వాలేరీ పాలియాకోవ్ ఇతని రష్యా వ్యోమగాముడు. ఇతను సుమారుగా 438 డేస్ ఉన్నాడు ఒకేసారి చూస్తే. సో ఇది మనకి మహిళల్లో ఇది హైయెస్ట్గా మనం తీసుకోవచ్చు. సో ఇంకా ఈమె ఏం పని చేసింది అంటే అక్కడ ఆ టైం లోపల ఆల్మోస్ట్ 9 months తీసుకోవచ్చు, 9 months మనం తీసుకోవచ్చు. ఈ డేస్ కొన్నిసార్లు ఎగ్జామ్లో వస్తాయండి అత్యధికం కాబట్టి. ఈమె స్పేస్ వాక్స్ కండక్ట్ చేసింది. ఇది వెరీ ఫస్ట్ టైం ఏం కాదు, అంతకుముందు చేసింది, బట్ జంటగా వెరీ ఫస్ట్ టైం ఇద్దరు కూడా చేసిండ్రు. సుమారుగా మనకు 62 hours and 6 minutes అని చెప్పేసి స్పేస్ వాక్ చేయడం జరిగింది, అది ఓకే. సో నెక్స్ట్ చూస్తే ఇంకా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కమాండర్గా 2వ సారి వ్యవహరించింది. సో ఇది పోయింది ISSకి, సో వచ్చింది భూమి మీదకి. సో మనకి పోయిన నౌక ఏంటి, వచ్చిన నౌక ఏంటి, పోయిన రాకెట్ ఏంటి, వచ్చిన రాకెట్ ఏంటి, పోయిన కంపెనీ ఏంటి, వచ్చిన కంపెనీ ఏంటి, సో ఇన్ఫ్యాక్ట్ రికార్డ్స్ ఏంటి, మనం మొత్తం డిస్కస్ చేసినాం కదా. ఏమైనా మిస్ అవుతుందంటే మనకు ఏం మిస్ కాలే. ఇంకా ఈనాడు పేపర్లో చూస్తే చాలా పేపర్స్ నింపేసిండు, ఏం న్యూస్ లేదనుకుంటా బహుశా ఈరోజు. సో దేర్ ఈజ్ నో నీడ్ టు PhD కోర్స్ అండ్ సునీత విలియమ్స్ స్పేస్ జర్నీ.
సో ఇక్కడ అవసరం లేదు మనకి, మీకు స్పేస్ అప్డేట్స్ 24 ఇయర్ నోట్స్ లోపల మనకు వ్యోమగాములు అని చెప్పేసి టాపిక్ లాస్ట్లో ఉంటుంది. సో అక్కడ సునీత విలియమ్స్ అని చెప్పేసి హెడ్డింగ్ ఉంటుంది. అక్కడ చాలామంది కల్పన చావ్లా గురించి ఉంటుంది, మీకు ఇంకా తోడకూర గోపి గురించి ఉంటుంది. సో అక్కడ మీకు కనిపిస్తుంది ఇంతకుముందు ప్రీవియస్ రికార్డ్స్ అని ఉంటే అక్కడ మీరు చూసుకోవచ్చు. అంతేగాని సో సముద్రంలో ఎందుకు దిగింది అని చెప్పేసి, లేకుంటే ఈ వీళ్ళు బయటకు వచ్చినాక ఎటువంటి టెస్టులు చేస్తారని చెప్పేసి, సో మనము ఏమి స్పేస్ సైంటిస్టు ఎగ్జామ్ రాయట్లేదు, మనం రాసేది టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ కాబట్టి సో ఈ సమాచారం సరిపోతుందండి, సరిపోతుంది అంతే. నెక్స్ట్ అంటే అంతగా అవసరం లేదు, ఇంకా ఎక్స్ప్రెస్ వాడు స్టార్ట్ చేయలేదు, మేబీ స్టార్ట్ చేయవచ్చు ఈనాడు స్ఫూర్తిగా తీసుకొని. సో నెక్స్ట్ అంటే 3-4 డేస్ ఇంకా ఇవే ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయండి, స్పెషల్ ఇంటర్వ్యూలు అని చెప్పేసి. అంటే వాళ్ళే కాదు, ఇంకా ఈ మన జర్నలిస్టులు ఉంటారు కదా, సో వాళ్ళు స్పేస్ని అధ్యయనం చేయకపోయినా స్పేస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక 2-3 డేస్ మనకి ఇవే ఆర్టికల్స్ వస్తాయి చాలా న్యూస్ ఛానల్ లోపల, అవన్నీ ఏం అవసరం లేదు, ఇది ఎనఫ్ ఎగ్జామ్ దృష్టి అయితే. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. వరుణ 2025 అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియా ఉన్ను ఫ్రాన్స్ అండి. సో రెండింటి మధ్య జరిగే ఈ నావిక విన్యాసం పేరే వరుణ. సో ఇది 23rd ఎడిషన్ ఈసారి ఎడిషన్. ఇది అరేబియా సీ హోస్ట్ చేస్తుంది. సో అరేబియా సీ అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది, అంతగా ఇంపార్టెన్స్ లేదు, జస్ట్ ఎగ్జామ్లు మీరు వస్తే ఐడెంటిఫై చేస్తారు. వై? బికాజ్ మనం చాలా ఇయర్స్ పాటు డిస్కస్ చేస్తున్నాం వరుణ అంటే ఏంటని చెప్పేసి. సో నెక్స్ట్ అండి ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్. ఒక కేసు వార్తల్లో ఉంది, దాంతోపాటు ఒకటి ఫస్ట్ న్యూస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో భారతదేశంలో మొట్టమొదటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్లో, సో పీపీ మెథడ్ లోపల గ్రీన్ వేస్ట్, సో గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ అని చెప్పేసి ఇండోర్లో మనం స్థాపిస్తున్నాం, ఇండోర్లో. సో మధ్యప్రదేశ్ ఇండోరు, సో ఫేమస్ నోన్ యాజ్ క్లీన్ సిటీగా ఫేమస్ అది. సో ఇది ఫస్ట్దండి మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ మీన్స్ మనకి ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్, సో ప్రైవేట్ మీన్స్ మనకి ఆస్ట్రోనామికల్, ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రైవేట్ది కాబట్టి. సో ఆస్ట్రోనామికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి రెండూ కలిపి స్వచ్ఛ భారత్ అర్బన్ మిషన్లో భాగంగా ఈ ప్లాంట్ని స్టార్ట్ చేసినాయి. సో ఇండోర్ మనం గుర్తుపెట్టుకోవాలి ప్లేస్ని, ప్రైవేట్ ఏంటి పబ్లిక్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి. ఏ మిషన్ కింద? స్వచ్ఛ భారత్ అర్బన్ మిషన్ గుర్తుపెట్టుకోవాలి. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ను జలశక్తి శాఖ నిర్వహిస్తే, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళు నిర్వహిస్తారు. ఇట్స్ ఎనఫ్. సో వాట్ ఈస్ ద గ్రీన్ వేస్ట్ అంటే, ఈ కలప ఉంటుంది కదా, సో బ్రాంచెస్ కొమ్మలు ఉంటాయి కదా, ఫ్లవర్స్, వాటి వేస్ట్ని వీళ్ళు ప్రాసెసింగ్ చేస్తారట. సో గ్రీన్ వేస్ట్ మీన్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఏమొస్తుందండి, ఆకులు కొమ్మలు అంత వేస్ట్ ఏది ఉంటుంది కదా, దాన్ని ప్రాసెసింగ్ చేస్తారట, చెత్త లేకుండా చేస్తారట. ఇండోర్ వెరీ ఫేమస్ సిటీ, క్లీనెస్ట్ ప్రాంతానికి. రైట్. నెక్స్ట్ వెరీ ఫేమస్ కేసు వార్తల్లో వచ్చిందండి, తమిళనాడులో ఉంటుంది. సో అరోవిల్లే, నాట్ వ్యాలీ, సో అరోవిల్లే వర్సెస్ నవ్రోజ్ మోడీ అండి. సో ఇక్కడ తమిళనాడు లోపల ఈ అరోవెల్లి ఫౌండేషన్ అనేది ఒక సిటీని నిర్మిస్తుంది ఇండస్ట్రియల్ పర్పస్. సో అప్పుడు నవరోజ్ మోడీ వెళ్ళి సుప్రీంకోర్టులో ఫస్ట్ ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇన్ఫ్యాక్ట్ మద్రాస్ హైకోర్టులో కేసు వేస్తే, ఇవి రెండు కూడా ఈ ఫౌండేషన్ యొక్క పనిని ఆపివేయాలని చెప్పేసి తీర్పు చెప్తాయి. ఇప్పుడు ఈ అరోవెల్లి ఫౌండేషన్ సుప్రీంకోర్టులో కేసు వేస్తుంది వీటి మీద, సో రివ్యూ చేయమని చెప్పేసి. సుప్రీంకోర్టు ఈ రెండు చెప్పిన తీర్పుని కొట్టిపడేసింది, అందుకే వెరీ ఫేమస్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుని సుప్రీంకోర్టు కొట్టేయవచ్చు, ట్రిబ్యునల్స్ యొక్క తీర్పు అంతిమం కాదని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. మద్రాస్ హైకోర్టును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రెండు కూడా సో అరోవెల్లి ఫౌండేషన్ని తిట్టిపోస్తూ ఆ ప్రాజెక్ట్ని ఆపేయాలని చెప్పేసి చెప్తుంది. డెవలప్మెంట్ కంటే పర్యావరణంకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి ఇవి రెండు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, సో ఫస్ట్ రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఇది ఒక ప్రాథమిక హక్కు. సో రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఒక ప్రాథమిక హక్కు. ఎస్ కరెక్ట్, ఇట్ ఈస్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 అంతర్భాగము. సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, ఇప్పుడు మరొకసారి చెప్పింది. ఇంకేమంటే ఇది రైట్ టు డెవలప్మెంట్ కూడా ఉన్నది. సో రైట్ టు డెవలప్మెంట్, అభివృద్ధి చెందే హక్కు కలిగి ఉన్నాం మనం. సో ఇందులోనే ఇండస్ట్రియలైజేషన్, సో వెరీ వెరీ ఫేమస్ ఇండస్ట్రియలైజేషన్ అనేది
సో ఆర్టికల్ నెంబర్ 14, ఆర్టికల్ నెంబర్ 19, 21లో అంతర్భాగమట సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది. సో ఆ కేసు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది పాలిటీ కింద తీసుకోవచ్చు, మనకు పర్యావరణ కింద తీసుకోవచ్చు, పర్యావరణ అంశం కాబట్టి. సో అరేవిల్లే ఫౌండేషన్ వర్సెస్ నవరోజ్ మోడీ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ అభివృద్ధి చెందే హక్కులో భాగంగానే ఈ పారిశ్రామికరణ హక్కుని పొందుపరిచింది. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 19 మనకి సో ఇక్కడ వృత్తిపరంగా ఎంచుకునే హక్కు అని చెప్పేసి మనం అక్కడ తీసుకుంటున్నాము. నెక్స్ట్ 21 కింద తీసుకోవచ్చు, జీవించే హక్కు అని చెప్పేసి వాళ్ళకి ఉపాధి హక్కు ఇదే కాబట్టి అట్లా తీసుకోవచ్చట. సో ఇక్కడ ఏంటి మనకంటే ఇవి రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి. దీన్నే గోల్డ్ బ్యాలెన్స్గా చెప్పింది. సో గోల్డెన్ బ్యాలెన్స్గా చెప్పింది, గోల్డెన్ బ్యాలెన్స్గా చెప్పింది. అంటే సమతుల్యత పాటించాలి. పర్యావరణ హక్కు కలిగి ఉన్నాము, అభివృద్ధి హక్కు కలిగి ఉన్నాము, రెండింటి మధ్య గోల్డెన్ బ్యాలెన్స్ పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ కేసు అనేది ఒక ల్యాండ్ మార్క్ తీర్పు అండి. ఎందుకు అంటే అభివృద్ధి చెందే హక్కు లోపల పారిశ్రామికరణ హక్కుని వెరీ ఫస్ట్ టైం చేర్చింది. సుప్రీంకోర్టు ఇంతవరకు చూస్తే ఎక్కడైనా పర్యావరణానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది, దీనికి ఇవ్వకపోయేది. ఇప్పుడు ఇచ్చింది కాబట్టి సో ఇది వెరీ ఫేమస్ కేసు. ఎంతసేపు కేశవానంద భారతి గోల అది కాదు, మనకి ఈ గోల కూడా అవసరమే. సో ఇది వెరీ ఫేమస్ కేసు, ఇట్ ఈస్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అండి. రైట్, నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫైర్స్ అని చెప్పేసి సో న్యూజిలాండ్ మొన్న CDRIలో చేరింది, మనం పొద్దున డిస్కస్ చేసినాం కదా. ఇప్పుడు ఇంకోటి వచ్చింది, సో ఇండో పసిఫిక్ ఓషియన్స్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఉంటుంది, IPOI అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో కూడా న్యూజిలాండ్ జాయిన్ అయిపోయింది. సో ఈ క్రిస్టోఫర్ లాక్సన్ ఇండియాకి వచ్చిండు కదా. సో రైజినా డైలాగ్ మనం డిస్కస్ చేసిన పొద్దున, రైజినా డైలాగ్ లోపల పాల్గొన్నాడు. ఈ PM మోడీ న్యూజిలాండ్ PM క్రిస్టోఫర్ లాక్సన్ అని చెప్పేసి ఇద్దరు కూడా ఆ మీటింగ్ లోపల స్టార్ట్ చేస్తారు అన్నట్టు. సో ఇది ఏంటంటే మనకంటే జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్ యొక్క సమ్మిట్ ఇది. ఇండియా ప్రతి ఇయర్ హోస్ట్ చేస్తుంది దాన్ని. రైట్, ఇంకేమైందంటే న్యూజిలాండ్ ఈ CDRIలో చేరింది. ఏంటి, కొలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అంటే విపత్తులు తట్టుకునే సదుపాయాలని పెంచుతుంది అన్నట్టు. 2019 లోపల మన PM మోడీ స్టార్ట్ చేస్తాడు దీన్ని. సో అట్లనే ఇప్పుడు 2019లోనే ఇండియా ప్రారంభించిన ఈ ఇండో పసిఫిక్ ఓషియన్ ఇనిషియేటివ్లో భాగంగా సో న్యూజిలాండ్ చేరింది. ఇది ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం లోపల అభివృద్ధి రక్షణ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. 2019లో జరిగిన ఏషియన్ సమ్మిట్ అండి, ఇది బ్యాంకాక్ హోస్ట్ చేసింది. సో ఈ సమ్మిట్ లోపల మన PM మోడీ గారు ఈ IPOI అని చెప్పి స్టార్ట్ చేసిండు. లక్ష్యం ఏంటంటే మనకు ఇండో పసిఫిక్ ప్రాంతం లోపల రక్షణ అవసరము, అభివృద్ధి అవసరం అని చెప్పేసి చెప్పిండు. అంతకుముందు మనకి సాగర్ అని చెప్పేసి ఒక విజన్ ఉంటుంది మనకు. ఇదేమో ఇండియన్ ఓషియన్ ప్రాంతం లోపల ఇది సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఇన్ ఆల్ రీజియన్ అని చెప్పేసి ఆ హిందూ మహాసముద్ర ప్రాంతం ఏదైతే ఉందో ఇండియన్ ఓషియన్ లోపల సెక్యూరిటీ అండ్ గ్రోత్, ఇది ఇండో పసిఫిక్ ప్రాంతం లోపల సెక్యూరిటీ అండ్ గ్రోత్. మొన్న మారిషస్ పోయినప్పుడు ఉత్తగా ఉండక దీనికి మహాసాగర్ అని చెప్పేసి యాడ్ చేసిండు. సో సాగర్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇండియన్ ఓషన్ రీజన్. మహాసాగర్ మీన్స్ మనకి మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అని చెప్పేసి వస్తుంది. అంటే ఇంకా పెద్దగా దీన్ని గ్లోబల్ సౌత్ కోసం అని చెప్పేసి విస్తరించిండు. గ్లోబల్ సౌత్ మీన్స్ డెవలపింగ్ కంట్రీస్. సాగర్ ఓన్లీ ఫర్ ఇండియన్ ఓషియన్ రీజన్, IPOI ఓన్లీ ఫర్ ఇండో పసిఫిక్ యూనియన్. ఇదేమో మహాసాగర్ మీన్స్ గ్లోబల్ సౌత్ మొత్తం వస్తుంది. ఇదంతా మోడీ యొక్క విజన్ అండి. రైట్, నెక్స్ట్ రిపోర్ట్ చూస్తే మీకు సో ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. సో ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ అని చెప్పేసి ఇది US సంస్థ ఇస్తుందండి. ఆ సంస్థ పేరు ద ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది నాట్ అథెంటిక్ రిపోర్ట్, ఓ ప్రైవేట్ సంస్థ. బట్ ఇందులో ఇండియా ర్యాంక్ వచ్చేసి 24 out of 33. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు నార్వే, సెకండ్ ర్యాంక్ గోస్ టు డెన్మార్క్. ఈ నార్డిక్ కంట్రీస్ ఎప్పుడైనా మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి ఈ స్పీచ్ విషయం లోపల. ఇండియా 24 అంటే తక్కువ ర్యాంక్లో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బట్ నాట్ మచ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ దృష్ట్యా. వై, బికాస్ అది అథెంటిక్ సోర్స్ ఏం కాదు, ఒక ప్రైవేట్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ మనకి. నెక్స్ట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూస్తే SC వర్గీకరణ బిల్లుకి ఆమోదించింది. సో మనం దాన్ని స్పెషల్ క్లాసులో డిస్కస్ చేద్దాం తెలంగాణ వాళ్ళ కోసం. ఈ BC రిజర్వేషన్ బిల్లు కూడా సో ఆమోదించింది. మనం ఒకసారి డిస్కస్ చేసినాం ఫిబ్రవరి మ్యాగజైన్ లోపల. సో బట్ ఇంకో క్లాస్లో మనకి ఇవి రెండు కలిపి ఒకదానిలో డిస్కస్ చేద్దాం, స్పెషల్ ఇష్యూ అని చెప్పేసి. SC వర్గీకరణ మన హిస్టరీ మొత్తము
బీసీ వాళ్ళకు కూడా పెంచడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అది అమలు చేస్తారంటే మేబీ పెండింగ్ ఇన్ ద సెంట్రల్, అంటే అక్కడ పెండింగ్ ఉండిపోతుంది. సో మేబీ విద్య ఉద్యోగ దాంట్లో ఇప్పటికైతే అమలు చేయరండి యాజ్ పర్ మై నాలెడ్జ్. చూస్తే ఏంటి అంటే, సో అది సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజల్ పంపుతారు, వాళ్ళు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. ఇదంతా ఇప్పట్లో అయితే జరగదు. రైట్, నెక్స్ట్ చూస్తే ఏపీ వాళ్ళకు ఒక 3 ఆర్టికల్స్ వచ్చినాయండి. ఫస్ట్ టైమ్ బ్యాంక్ ఇండియా కాన్సెప్ట్ అండి. సో టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ ఇదేంటి అంటే, రాజస్థాన్ లోపల పీసీ జైన్ అని చెప్పేసి వెరీ ఫేమస్. ఈయన యొక్క కార్యక్రమం ఏంటి అంటే, ఒంటరిగా ఉన్న వృద్ధుల యొక్క సహాయం కోసం అని చెప్పేసి ఒక యువత సహాయం చేస్తారు. సో వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారు, లేదా ఒంటరిగా ఉంటారో వాళ్ళ యొక్క అవసరాలు వీళ్ళు తీరుస్తూ ఉంటారు. అటువంటి కాన్సెప్ట్ని సో రాజస్థాన్లో పీసీ జైన్ స్టార్ట్ చేస్తాడు. దీన్ని ఏపీలో విశాఖపట్నం లోపల స్టార్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి, విశాఖ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కాన్సెప్ట్ అనేది మన విశాఖ లోపల స్టార్ట్ చేస్తున్నాం. సెకండ్ ఏపీ ఇష్యూ ఏంటని చెప్పి చూస్తే, ఈ పురుషులకు మహిళా యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంటాయా, అట్లనే పురుషులకు కూడా ఈ స్వయం శక్తి సంఘాలు అని చెప్పేసి ఇండియా లోపల ఒక 25 నగరాలు స్టార్ట్ చేస్తున్నామండి. స్వయం శక్తి సంఘాలు అని చెప్పేసి ఇండియాలో 25 నగరాలు ఉన్నాయి. అందులో ఏపీ వాళ్ళే 2 ఉన్నాయండి. 2, ఒకటేమో విజయవాడ అని చెప్పేసి, సెకండ్ ఇదేమో విశాఖ అని చెప్పేసి ఉన్నది. సో పురుషుల స్వయం శక్తి సంఘాలు మొత్తం 25 నగరాల లోపల ఏపీ వచ్చేసి 2 ఉన్నాయండి. నెక్స్ట్ విశాఖ లోపలనే ఏఐ విద్యాలయాన్ని స్టార్ట్ చేస్తారట. సో యాజ్ పర్ అసెంబ్లీ న్యూస్ ప్రకారం చూస్తే ఇవి 3 ఆర్టికల్స్ వార్తల్లో వచ్చినాయి. సో ఫస్ట్ ఏంటి మనకి టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పీసీ జైన్ యొక్క కాన్సెప్ట్ ఇండియా లోపల రాజస్థాన్లో ఫస్ట్ టైం అయితే విశాఖలో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. స్వయం శక్తి సంఘాలు అని చెప్పేసి పురుషుల కోసం అని చెప్పేసి 25 నగరాల్లో ఓపెన్ చేస్తే ఏపీలో 2 వచ్చినాయి, విజయవాడ, విశాఖ అని చెప్పేసి. ఏఐ యూనివర్సిటీ వచ్చేసి ఈ విశాఖపట్నం లోపల ఓపెన్ చేస్తున్నాం. ఇది 19th మార్చ్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్ అండి. సో మనము రేపు ఏది ఈ 1 to 15 మార్చ్ ఏదైతే ఉందో, సో మ్యాక్సిమం మనము ఒక లాంగ్ వీడియో చేస్తామండి. లాంగ్ వీడియో రేపు చేస్తాం. ఇవాళ చేయాల్సి ఉండే బట్ మనకి సహకరిస్తలేదు కాబట్టి రేపు చేస్తాం. అందులో ఉన్న ప్రతి పాయింట్ క్విక్ రివిజన్ అండ్ ఎంసీక్యూ 3 కలిపి డిస్కస్ చేద్దాం. సో అది మీకు యాప్లో అప్లోడ్ చేస్తాను, బట్ యాప్లో అది మీ అందరికీ ఫ్రీగా అందుబాటులో ఉంటుంది ఈ వీడియో. సో ఒకసారి చూసుకో ప్రయత్నం చేయండి, మీ రివిజన్ లాగా బాగా పనికి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.